హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మార్చ్ 28 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక ఒక విన్యాసం, దాని నేమ్ వచ్చేసి ప్రచండ్ ప్రహార్. ఎక్సర్సైజ్ ప్రచండ్ ప్రహార్ వచ్చేసి మన భారతదేశంలోని త్రివిధ దళాలు, 3 దళాలు ఉంటాయి కదా. సో రక్షణ దళము, ఎయిర్ ఫోర్సు, నావీ, సో ఈ 3 త్రివిధ దళాల మధ్య జరుగుతున్న ఈ విన్యాసం అన్నమాట ప్రచండ్ ప్రహార్. సో ఇది వచ్చేసి మార్చ్ 25 నుంచి 27 మధ్యలో ఈ విన్యాసం అనేది అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. సో గుర్తుంచుకోండి, ఇందులో ఓన్లీ ఒకటే భారతదేశమే పాల్గొంటుంది. భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు ఈ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ CEO అయినటువంటి BVR సుబ్రహ్మణ్యం గారు ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. లాంచ్ చేయడం ప్రారంభించడం జరిగిందనమాట. సో అదేంటంటే DXEDG అనే దాన్ని ప్రారంభించారు. సో అక్కడ ఇదేంటంటే ఎంపవరింగ్ ఎక్సలెన్స్ అండ్ గ్రోత్ త్రూ ద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఒక DXEDG అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఇదేంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే MSMEలు ప్రభుత్వ ప్రైవేటు మరియు విద్యా రంగాలు వీటన్నింటి మధ్య సహకారం పెంచడం కోసం ఈ DXEDG అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే దీనిలో భాగంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడం అండ్ డిజిటలైజేషన్ని ప్రోత్సహించడం. ఈ MSMEలలో ఈ రంగాల యొక్క సహకారం ద్వారా డిజిటలైజేషన్ని ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇది DXEDG అనేది జాతీయ కార్యక్రమం అన్నమాట. సో ఇదేంటంటే గుర్తుంచుకోండి, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు మరియు విద్యా రంగాల మధ్య సహకారం పెంచడం MSMEలతోటి. సో దేని ద్వారా అంటే డిజిటలైజేషన్ ద్వారా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పాంబన్ వంతెనని ప్రారంభిస్తారంటే ఎప్పుడు అంటే ఏప్రిల్ 6 నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 6లో ప్రధానమంత్రి గారు ఈ పాంబన్ వంతెనని ప్రారంభించబోతున్నారంట. సో ఇది వచ్చేసి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్ అన్నమాట. అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు సముద్రం మీద నిర్మించినప్పుడు ఏవైనా నౌకలు వస్తాయి కదా, పోర్ట్లు ఏమైనా వస్తాయి కదా. సో అవి వచ్చినప్పుడు ఇది రిమోట్ సెన్సింగ్ అంటే రిమోట్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా ఇది పైనకి 2 పార్ట్స్గా సపరేట్ అవుతుందన్నమాట ఈ వంతెన. సో అవి వచ్చి ఆ నౌకలు కానీ ఓడలు కానీ ఏమైనా ఉన్నప్పుడు ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఏ ఇబ్బంది లేకుండా దీని యొక్క స్పెషాలిటీ అనమాట పాంబన్ వంతెన. అయితే ఇంతకుముందు ఆల్రెడీ ఒక వంతెన అనేది దీనికంటే ముందు ఉందంట. సో దాని ప్లేస్లో దీన్ని తీసుకురావడం జరిగింది, పాంబన్ వంతెన. సో వచ్చేసి ఆ వంతెన ద్వారా ఆ రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, సో దాని ద్వారా వచ్చేసి 1/2 అవర్ అనే టైం పడుతుందంట. సో ఈ పాంబన్ వంతెన ద్వారా కేవలం 5 minutesలోనే డెస్టినేషన్ని రీచ్ చేసుకోగలుగుతాం. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాంబన్ వంతెన రైల్వే బ్రిడ్జ్ని ఏ 2 ప్రదేశాల మధ్య నెలకొల్పారంటే తమిళనాడు రామనాథపురం మండపం నుంచి రామేశ్వర ద్వీపానికి కనెక్టివిటీ అనేది ఉంది ఈ పాంబన్ వంతెన యొక్క రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం. సో గుర్తుంచుకోండి. సో ఈ 2 ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి కేవలం 5 minutesలో వెళ్ళవచ్చు అంట ఈ పాంబన్ వంతెన రైల్వే బ్రిడ్జ్ ద్వారా. సో దీనికి వచ్చేసి 2019 ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. టోటల్గా ఎన్ని కిలోమీటర్స్ అంటే 2.5 kilometers అన్నమాట. మరి ఎంత ఖర్చు అయిందంటే ఈ రైల్వే బ్రిడ్జ్కి 535 కోట్లు అనేది ఖర్చు కావడం జరిగింది. ఏ సంస్థ దీన్ని అభివృద్ధి నిర్మించిందంటే RVNL, రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ వచ్చేసి దీన్ని నిర్మించడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి, తమిళనాడుకి చెందింది ఈ పాంబన్ వంతెన. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి గ్రేట్ వైట్ షార్క్. సో వీటికి వచ్చేసి రీసెంట్గా దక్షిణాఫ్రికా దీనికి సంబంధించిన అధ్యయనం వచ్చేసి గత 20 yearsగా దీనిపైన అధ్యయనం చేస్తుందంట, గ్రేట్ వైట్ షార్క్స్ పైన. సో ఈ అధ్యయనం ద్వారా ఏం తెలిసిందంటే ఇవి గ్రేట్ వైట్ షార్క్స్ ఏవైతే ఉంటాయో క్రమంగా క్షీణిస్తున్నాయంట. సో మరి IUCN లిస్ట్లో దీని యొక్క దీని స్థితి ఏ విధంగా ఉందంటే దుర్బలమైన స్థితిలో ఉన్నాయంటే ఈ గ్రేట్ వైట్ షార్క్లు అంట. సో గుర్తుంచుకోండి. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఇక్కడ చూస్తే కార్చరోడాన్ వచ్చేసి ఈ గ్రేట్ వైట్ షార్క్ యొక్క సైంటిఫిక్ నేమ్. ఇవి వచ్చేసి దుర్బలమైన స్థితిలో ఉన్నాయన్నమాట ఈ గ్రేట్ వైట్ షార్క్లు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒక మిషన్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్.
ఇది 5 years కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ మిషన్ ఏర్పాటయ్యి. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ 5 years అనేది కంప్లీట్ చేసుకుంది. మరి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2020లో స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ మిషన్. దీని ఎవరు ఏ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించిందంటే కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ వచ్చేసి ఈ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్ అంటే వస్త్ర పరిశ్రమ కదా, సో ఇక్కడ వస్త్ర పరిశ్రమ చూస్తే కనుక ప్రపంచంలోనే వస్త్ర పరిశ్రమ అంటే వస్త్రాలని వస్త్ర పరిశ్రమలో ఎగుమతిదారు 6వ అతిపెద్ద ఎగుమతిదారుగా అంటే ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో 6వ ప్లేస్లో ఉందంట మన భారత్. 6th పొజిషన్లో ఉంది ఎక్స్పోర్టింగ్లో. దేన్ని ఎక్స్పోర్టింగ్లో? వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఎక్స్పోర్టింగ్స్లో భారత్ వచ్చేసి 6th ప్లేస్లో ఉంది ప్రపంచంలో. మరి ప్రపంచంలో ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించి భారత్ యొక్క వాటా పర్సెంటేజ్ ఎంత అంటే 3.9% వచ్చేసి ప్రపంచంలో వాటా. మరి మన దేశ జీడిపిలో వస్త్ర పరిశ్రమ యొక్క జీడిపి ఎంత అంటే మన దేశ జీడిపిలో వచ్చేసి 2% వచ్చేసి దీని యొక్క వాటా ఉందన్నమాట. అయితే ఇంకొక టార్గెట్ ఏంటంటే 2030 నాటికి ఈ రంగం యొక్క విలువ, ఈ వస్త్ర పరిశ్రమ ఉంది కదా, దాని యొక్క విలువ వచ్చేసి $350 బిలియన్ అనేవి చేరబోతుందంటే దీని యొక్క విలువ. సో టోటల్గా 3.5 కోట్ల మందికి ఈ వస్త్ర పరిశ్రమ ద్వారా ఉపాధి అనేది కల్పించడం జరుగుతుందంటే 2030 నాటికి. అయితే ఇది 2020లో స్టార్ట్ అయింది కదా, సో ఈ మిషన్కి కొంత బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు. సో ఎంత అంటే 1480 కోట్లు అనేది కేంద్రం ఈ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్కి 1480 కోట్ల బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది 2020 నుంచి 2026 ఇయర్ మధ్యలో ఇంత బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఒక బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తించింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. BHSగా గుర్తించడం జరిగింది. BHS అంటే బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. సో దాని నేమ్ చూస్తే కనుక ఇక్కడ కాసంపట్టి సేక్రెడ్ గ్రోవ్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఈ హెరిటేజ్ సైట్తో ఈ BHSతో ఇది రెండవ సైట్ అన్నమాట. ఇప్పటి వరకు ఇంతకుముందు ఒకటి ఉండేదంటే ఇప్పుడు దీంతో కలిపి 2 హెరిటేజ్ సైట్లు అనేవి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. సో ఇక్కడ BHS బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఏంటంటే ప్రత్యేకమైన పర్యావరణ స్థితులు ఉంటాయంట, అండ్ అదేవిధంగా విభిన్న జీవ వైవిధ్య ప్రాంతం అనేది కలిగి ఉన్నదాన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అని అంటారు, BHS. సో గుర్తుంచుకోండి, కాసంపట్టి సేక్రెడ్ గ్రోవ్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఏ రాష్ట్రానికి చెందింది అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందింది. నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఢిల్లీలో. 2nd ఎడిషన్ అనమాట ఇది. సో దీని యొక్క ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఢిల్లీలో స్టార్ట్ అయింది. ఏ తారీఖున అంటే March 20 నుంచి 27 మధ్యలో ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి జరిగినాయి అనమాట. సో రీసెంట్గా ముగింపు కూడా జరిగిపోయింది ఢిల్లీలో. సో దీని యొక్క ఎన్నో ఎడిషన్ అంటే 2nd ఎడిషన్. మరి మస్కట్ యొక్క నేమ్ ఏంటంటే ఉజ్వల అంటే ఒక చిలుక అన్నమాట. సో మస్కట్ నేమ్ వచ్చేసి ఉజ్వల అని గుర్తుంచుకోండి. మరి గేమ్స్ కంప్లీట్ అయిన తర్వాత అత్యధిక పథకాలు ఏ రాష్ట్రాలు దక్కించుకున్నాయో చూడాలి కదా. సో టాప్ 3 వచ్చేసి హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వచ్చేసి ఖేలో ఇండియా పారా గేమ్స్లో అత్యధిక పథకాలు గెలిచిన టాప్ 3 రాష్ట్రాలు చూడండి. హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకోండి. హర్యానా వచ్చేసి టోటల్గా 104 పథకాలు గెలుచుకోవడం జరిగిందనమాట. తమిళనాడు వచ్చేసి 74. నెక్స్ట్ కరెంట్ అఫేర్, బయోసారథి ఇనిషియేటివ్. సో ఇదేంటంటే బయోటెక్నాలజీ రంగం ఏదైతే ఉంటుందో దానిలో యువ పారిశ్రామికవేత్తలకు ఎవరైతే పారిశ్రామికవేత్తలు కావాలి అనుకుంటున్నారో ఈ రంగంలో బయోటెక్నాలజీ రంగంలో పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటారు వాళ్ళకి మెంటర్షిప్ అనేది అండ్ గైడ్ చేయడం జరుగుతుంది అండ్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ బయోసారథి అనే ఇనిషియేటివ్ ద్వారా. సో దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ చూస్తే కనుక ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ 2025 చూస్తే కనుక దాని యొక్క విలువ ఎంత ఉందంటే బయో ఎకానమీ విలువ ఎంత ఉందంటే 2024 ఇయర్లో 165 బిలియన్స్ 165 బిలియన్స్ అనేవి ఈ బయో ఎకానమీ యొక్క విలువ అంట. బయో ఎకానమీ యొక్క విలువ 2024 ఇయర్లో. నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఒక పోర్టల్ అనమాట, ఈ కిసాన్ ఉపజ్ నిధి పోర్టల్, EKUN పోర్టల్. సో ఈ పోర్టల్ ఏంటంటే రైతులకి ఈజీగా రుణాలు అనేది అందించడం జరుగుతుందంట ఈ పోర్టల్ ద్వారా, అంటే హెల్ప్ చేయడం జరుగుతుందంట రైతులకి. దేని కొరకు అంటే అప్పులు ఇవ్వడానికి, రుణాలను ఇవ్వడానికి. సో ఈ పోర్టల్లో వచ్చేసి కొన్ని బ్యాంకులు అనేవి సభ్యులుగా ఉంటాయి అన్నమాట. ఇప్పటివరకు ఎన్ని బ్యాంకులు ఈ పోర్టల్లో ఉన్నాయి అంటే 26 బ్యాంకులు ఈ EKUN అనే ప్లాట్ఫామ్లో ఉన్నాయంట మెంబర్స్గా.
26 బ్యాంకులు ఇప్పటివరకు చేరున్నాయంట. సో మరి ఇప్పటి వరకు ఎంత అమౌంట్ అనేది రుణాలు విడుదలయ్యాయి అంటే 17 మార్చ్ 2025 నాటికి 21,61,700 అనేవి విలువైన రుణాలు అనేది విడుదలవ్వడం జరిగింది రైతులకి. సో గుర్తుంచుకోండి, ఈ కిసాన్ ఉపజ్ నిధి ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి సులభంగా రుణాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫేర్ చాలా ఇంపార్టెంట్. ఇదైతే గణిత శాస్త్రంలో దీన్ని నోబెల్ ప్రైజ్ అని అంటారు. అదేంటంటే అబెల్ ప్రైజ్. సో గణిత శాస్త్రంలో చేసిన కృషికి గాను దీన్ని గణిత శాస్త్రంలో ఇచ్చే నోబెల్ ప్రైజ్ అని అంటారు. సో గుర్తుంచుకోండి, ప్రైజ్ నేమ్ వచ్చేసి అబెల్ ప్రైజ్ 2025 విజేత ఎవరు, పురస్కార గ్రహీత ఎవరు, అబెల్ ప్రైజ్ గ్రహీత అంటే మసాకి కషివారా. నేమ్ గుర్తుంచుకోండి, ఇతను జపాన్కి చెందినవాడు. మసాకి కషివారా వచ్చేసి ఇయర్ అబెల్ ప్రైజ్ విన్నర్ అనమాట. సో దేనికి గాను అంటే ఇతను చేసిన గణిత శాస్త్రంలోనే ఇస్తారు ఈ బహుమతి. అయితే దేనికి గాను అంటే ఆల్జిబ్రాయిక్ అనాలైసిస్ అండ్ థియరీ. ఇతను చేసిన ఈ రంగంలో చేసి ఆల్జిబ్రాయిక్ అనాలైసిస్ దీనిలో చేసిన కృషికి గాను ఇతనికి అబెల్ ప్రైజ్ 2025 అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో అబెల్ అనే ఒక వ్యక్తి గణిత శాస్త్రవేత్త. సో అతని పేరు మీద ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఏ దేశం ఇస్తుంది అంటే నార్వే దేశం ఈ అబెల్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనం లాస్ట్ ఇయర్ గ్రహీతలను చూస్తే కనుక 2024 అబెల్ ప్రైజ్ విన్నర్ వచ్చేసి మిచెల్ తలగ్రాండ్. నెక్స్ట్ 2023 అబెల్ ప్రైజ్ గ్రహీత వచ్చేసి లూయిస్ ఏంజెల్ కాఫ్రెల్లి. సో గుర్తుంచుకోండి, మిచెల్ తలగ్రాండ్, లూయిస్ ఏంజెల్ కాఫ్రెల్లి. మరి ఈ ఇయర్ వచ్చేసి మసాకి కషివారా వచ్చేసి అబెల్ ప్రైజ్ 2025 విన్నర్. సో నేమ్స్ గుర్తుంచుకోండి, మనం ఆప్షన్స్లో ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలోనే ఫస్ట్ టైం ఒక నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో అనేది నిర్వహించడం, ఒక కాన్ఫరెన్స్ అనమాట. ఇది భారతదేశంలోనే ఫస్ట్ టైం ఈ యొక్క నానో ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన రోడ్ షో అన్నమాట. ఎక్కడ నిర్వహించారంటే ఐఐఎస్సిలో, బెంగళూరులో ఉన్నటువంటి ఐఐఎస్సిలో ఈ నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో అనేది నిర్వహించడం జరిగిందనమాట. సో ఏ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ. ఈ శాఖ వచ్చేసి మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది ఐఐఎస్సి బెంగళూరులో. ఒక రోడ్ షో అంటే ఒక ప్రోగ్రామ్ అన్నట్టే, నానో ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్. నెక్స్ట్ కరెంట్ అఫేర్, సోర్సెక్స్ ఇండియా 2025 అని ఒక కాన్ఫరెన్స్ లేదా సదస్సు. సోర్సెక్స్ ఇండియా 2025. సో ఇది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. 3వ ఎడిషన్ మార్చ్ 26 నుంచి 28 మధ్యలో ఈ సోర్సెక్స్ ఇండియా 2025 ఒక సదస్సు అనేది జరిగిందనమాట న్యూఢిల్లీలో. సో ఇందులో ఏంటంటే గ్లోబల్గా బయర్స్ అండ్ సెల్లర్స్ అనేవారు గ్లోబల్గా ఈ సదస్సులో పాల్గొంటారు. సో ఇందులో వచ్చేసి మన భారత్కి సంబంధించిన బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తున్నారనమాట ఈ దాంట్లో. అండ్ ఇదేంటంటే బయ్యర్స్ కొనేవాళ్ళు అండ్ అమ్మే వాళ్ళకి సంబంధించిన ఒక మీట్ అనమాట, సెల్లర్ మీట్, బయ్యర్ అండ్ సెల్లర్ మీట్ గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా. సో ఇందులో టోటల్గా ఎన్ని దేశాల నుంచి వ్యక్తులు పాల్గొన్నారు అంటే 45 దేశాల నుంచి వ్యక్తులు ఇందులో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫేర్, గ్లోబల్ ఎనర్జీ రివ్యూ 2025కి సంబంధించిన ఒక ఎనర్జీ రివ్యూకి సంబంధించిన రిపోర్ట్ అనమాట. సో ఏ సంస్థ దీన్ని ప్రకటించింది అంటే రివ్యూని ఏ సంస్థ ఇచ్చిందంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA సంస్థ ఈ రివ్యూని ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇది వచ్చేసి 1974 స్థాపించడం జరిగిందనమాట. సో దీని యొక్క నివేదిక ప్రకారం చూస్తే కనుక మన భారత్కి కాదు నార్మల్గా గ్లోబల్గా 2024 ఇయర్లో చూస్తే కనుక ఎనర్జీ డిమాండ్ ఎంత అంటే 2.2% అనేది పెరగడం జరిగిందంటే ఎనర్జీ డిమాండ్ అంటే ఎనర్జీ కావాల్సిన శక్తి యొక్క డిమాండ్ అనేది 2.2% అనేది పెరగడం జరిగిందంట. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వాటా వచ్చేసి 38%కి చేరిందంట. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ యొక్క వాటా వచ్చేసి 28% అనేది పెరగడం జరిగిందంట. సో ఎనర్జీ డిమాండ్ వచ్చేసి 2.2% అనేది ఉన్నదానికంటే పెరగడం జరిగింది ఎనర్జీ డిమాండ్. నెక్స్ట్ వచ్చేసి IORA అధ్యక్ష పదవిలో భారత్ వచ్చేసి ఈ IORA అనే అసోసియేషన్ అనే సంస్థకి అధ్యక్ష బాధ్యతలను చేపట్టబోతుంది. ఎప్పటి నుంచి అంటే ఈ 2025 నవంబర్ నుంచి బాధ్యతలు చేపట్టబోతుందంట. సో టోటల్గా 2 years పాటు ఈ అధ్యక్ష పదవిలో ఉంటుంది భారత్. IORA అధ్యక్ష పదవిలో ఉంటుంది. నవంబర్ 2025 నుంచి బాధ్యతలను స్వీకరిస్తుంది అనమాట. సో ఇక్కడ IORA అంటే ఏంటంటే ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్. ఇది సముద్రాలకు సంబంధించింది అనమాట IORA. సో ఇందులో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 23 సభ్య దేశాలు ఉన్నాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే IORA యొక్క హెడ్ క్వార్టర్ మారిషస్లో ఉంది, ఈబెన్. సో ఇది వచ్చేసి 1997 మార్చి 7న ప్రారంభం అవడం జరిగింది ఈ IORA సంస్థ.
నెక్స్ట్ వచ్చేసి ఇటీవల రీసెంట్గా ఒక దేశం వచ్చేసి అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీని ఆవిష్కరించడం జరిగింది. ఆ సిటీని ఆవిష్కరించింది అనమాట. ఏ దేశం అంటే ఇరాన్ వచ్చేసి భూగర్భ క్షిపణి నగరాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, భూగర్భ క్షిపణి నగరం అండ్ ఏ దేశం దీన్ని ఆవిష్కరించింది, ఏర్పాటు చేసుకుంది అంటే ఇరాన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఐక్యరాజ్య సమితి వచ్చేసి శిశు మరణాలను తగ్గించడంలో భారత్ విశేష కృషి చేస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి ప్రశంసించడం జరిగిందనమాట. ఐక్యరాజ్య సమితి. సో ఇక్కడ చూస్తే కనుక దాని యొక్క డీటెయిల్స్, ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి సంస్థ UNIGMA అనే సంస్థ దీన్ని విడుదల చేసింది, రిపోర్ట్ని, శిశు మరణాలకు సంబంధించిన రిపోర్ట్ని విడుదల చేసింది. సో ఇక్కడ దీన్ని ఫుల్ నేమ్ చూస్తే కనుక యునైటెడ్ నేషన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ మోర్టాలిటీ ఎస్టిమేషన్. సో ఇందులో వచ్చేసి టోటల్గా 5 ఆదర్శ దేశాలను ప్రకటించడం జరిగింది. అందులో మన భారత్ కూడా ఉంది అన్నమాట. సో ఇక్కడ మన భారత్కి సంబంధించిన డేటా చూస్తే కనుక మన భారత్లో 70% శిశు మరణాలు తగ్గినాయంట. అండ్ 61% నవజాత శిశు మరణాలు, అంటే అప్పుడే పుట్టిన చిన్న పిల్లలు చనిపోతుంటారు కదా, సో వారిని నవజాత శిశు మరణాలు అంటారు. సో 61% నవజాత శిశు మరణాలు తగ్గినాయంట. నెక్స్ట్ 97% వరకు తట్టువ్యాధి మరణాలు కూడా తగ్గడం అనేది జరిగిందంట. సో దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి వచ్చేసి భారత్ని ప్రశంసించడం జరిగిందనమాట. సో ఈ మరణాల తగ్గింపు విషయంలో. అండ్ అదేవిధంగా ఇంకొక రిపోర్టు, అంతర్జాతీయ మత స్వేచ్ఛపై USCIRF ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనం భారత్ గురించి ఏమి ఇచ్చిందో అది చూడాలి. యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్, USCIRF అంటే యునైటెడ్ స్టేట్స్, అమెరికా ఇస్తుంది ఈ నివేదికని, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్. సో ఇందులో వచ్చేసి ఈ సంస్థ మన భారత్ని ఏమని చెప్పిందంటే, మన భారత్ వచ్చేసి మత స్వేచ్ఛ, అంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళు స్వేచ్ఛగా మతాన్ని అవలంబించట్లేరు, మత స్వేచ్ఛ మనకు లేదు అన్నట్లు అభివర్ణించడం జరిగిందనమాట ఈ సంస్థ. సో భారత్ని CPCగా వర్ణించిందంట. CPC ఏంటంటే కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్గా వర్ణించడం జరిగింది. CPCగా మన భారత్ని వర్ణించింది ఈ సంస్థ. సో ఏంటంటే ప్రత్యేకంగా ఆందోళనకర దేశం అంట మన భారత్. సో అలా ప్రకటించడం జరిగిందనమాట, భారత్లో మత స్వేచ్ఛ లేదు అన్నట్టు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భూభ్రమణం ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేశారంట అమెరికా శాస్త్రవేత్తలు. భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుందంట. సో అది ఏ విద్యుత్ అంటే గ్రీన్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుందంట. సో ఏ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారంటే అమెరికా శాస్త్రవేత్తలు దీన్ని కనుగొనడం జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి పంది కాలేయాన్ని మనిషికి విజయవంతంగా అమర్చారంట చైనాలోని షీజింగ్ హాస్పిటల్లో. పంది కాలేయాన్ని మనిషికి సక్సెస్ఫుల్గా అమర్చడం జరిగిందంట. సో దాని యొక్క ఈ ప్రక్రియను ఏమంటారంటే జెనో ట్రాన్స్ప్లాంటేషన్. జంతువు నుంచి మనిషికి ట్రాన్స్ప్లాంట్ చేసే ఒక ప్రక్రియని జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటారంట. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి అండ్ యూనిసెఫ్కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం నేమ్ ఏంటంటే యువ అనే ఒప్పందం జరిగింది ఈ 2 సంస్థల మధ్య. సో ఇక్కడ ఏంటంటే గ్రామీణ యువతకు మరియు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అండ్ డిజిటల్ సామర్థ్యం అనేది పెంచాలి. నెక్స్ట్ స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా వ్యాపారాలను పెట్టుకోవడంలో రుణాలు ఇవ్వాలి. అట్లాంటికి సంబంధించి ఒక ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యూనిసెఫ్ తోటి. సో ఆ ఒప్పందం నేమ్ వచ్చేసి యువ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సాగర్మాల ప్రాజెక్టు. ఇది 2015 మార్చిలో ఈ ప్రారంభమైందనమాట ఈ సాగర్మాల ప్రాజెక్టు. సో ఇదేంటంటే తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఉంటాయి కదా, సో అందులో వచ్చేసి పోర్టులు ఉంటాయి ఖచ్చితంగా, దానికి ఓడరేవులనే ఉంటాయి కదా, నౌకాశ్రయాలు. సో అందులో భాగంగా పోర్టులను నౌకాయానాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నమాట ఈ సాగర్మాల ప్రాజెక్టు కింద. అయితే దానికి సంబంధించిన రిపోర్ట్ డీటెయిల్స్ చూస్తే కనుక దీని యొక్క లక్ష్యం ఏంటంటే 839 ప్రాజెక్టులు 5.79 లక్షల కోట్లతో నిర్మించాలని లక్ష్యం అనమాట. సో ఇప్పటివరకు ఎంత పూర్తయినాయి అంటే 279 ప్రాజెక్టులు అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ తీర ప్రాంత షిప్పింగ్లో 118% వృద్ధి అనేది సాధించడం జరిగిందంట. నెక్స్ట్ ఇన్లాండ్ వాటర్వేస్ కార్గోలో 700% అనేది పెరుగుదల కనిపించడం జరిగిందంట. సో సాగర్మాల ప్రాజెక్టు దేనికి సంబంధించిందంటే పోర్టులను నౌకాయానాన్ని అభివృద్ధి చేయడం తీరరేఖ కలిగిన రాష్ట్రాలలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల తగ్గుదలపై కేంద్రం పార్లమెంట్కి ఒక నివేదిక ఇవ్వడం జరిగిందనమాట. అంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలను తగ్గుతున్నట్లు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క డీటెయిల్స్ చూస్తే కనుక ఇక్కడ 2021-22లో 100.13% అనేది ఉందంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు అంటే పిల్లలు నమోదవ్వడంలో.
అయితే 2023-24 నాటికి 91.7%కి తగ్గడం జరిగిందంట. అంటే ప్రభుత్వ పాఠశాలలో చేరే పిల్లల సంఖ్య అనేది తగ్గుతుందంటే ఒక రిపోర్ట్ అనేది కేంద్రం పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల రీసెంట్గా కైజన్ తత్వంని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటంటే గుజరాత్. సో కైజన్ తత్వం అంటే ఏంటంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే స్లో డెవలప్మెంట్, నిరంతర అభివృద్ధి, కంటిన్యూస్గా డెవలప్మెంట్ అనమాట. సో ఇది జపాన్కి చెందినటువంటి వర్డ్ ఆర్ తత్వం, నిరంతర అభివృద్ధి. సో ఇదేంటంటే గుజరాత్ రాష్ట్రం దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు అంటే గవర్నెన్స్లో, పాలనలో నిరంతర అభివృద్ధి కొరకు ఈ కైజన్ తత్వంని ప్రవేశపెట్టిన రాష్ట్రం గుజరాత్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్. హంగేరీకి భారతదేశం కొత్త రాయబారిగా ఎవరిని నియమించారంటే అంశుమాన్ గౌర్. హంగేరీకి భారతదేశం కొత్త రాయబారిగా అంశుమాన్ గౌర్ను నియమించడం జరిగింది. అండ్ ఇక్కడ హంగేరీ యొక్క క్యాపిటల్ చూస్తే కనుక బుడాపెస్ట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, పిఎం వికాస్ అంటారు. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2015లో స్టార్ట్ అయింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్కి స్కిల్స్ అనేది నేర్పించడం జరుగుతుంది ఈ పిఎం వికాస్ అనే స్కీమ్ ద్వారా. అయితే ఇప్పటి వరకు ఎంతమంది యూత్ ఇందులో శిక్షణ పొందారంటే ఈ పిఎం వికాస్ అనే స్కీమ్ ద్వారా 2024 డిసెంబర్ నాటికి 1,60,33,081 అభ్యర్థులు ఈ పిఎం వికాస్ అనే స్కీమ్ ద్వారా ట్రైనింగ్ అనేది పొందడం జరిగింది, స్కిల్స్కి సంబంధించింది అనమాట. సో ఇది వచ్చేసి స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా ఈ పిఎం వికాస్ అనే పథకాన్ని అమలు చేస్తున్నారు. సో గుర్తుంచుకోండి, పిఎం వికాస్ అనేది దేనికి సంబంధించిందంటే యువతలో నైపుణ్యాన్ని పెంచే స్కిల్స్ని పెంచే స్కీమ్ అనమాట. సో గుర్తుంచుకోండి. సో ఇవ్వండి ఫ్రెండ్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.